మీడియా మిత్రులందరికీ ఈరోజు ఇక్కడ ముందుగా మా సినిమా ఐక్యూ సినిమా 2వ వారం కూడా సక్సెస్ఫుల్గా రన్నింగ్ అవుతుంది. అందరికీ ప్రేక్షకులందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రసన్న కుమార్ గారికి, అలాగే మా గట్టికచలం గారికి, కెమెరామెన్ సురేందర్ రెడ్డి గారికి, హీరో మన సాయి గారికి, అలాగే సమీర్ దత్తా ఇందులో యాంటీ హీరో చేశాడు, ఆయన కూడా చాలా బాగా చేశాడు. ఆయనకి ముఖ్యంగా ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం మా ప్రొడ్యూసర్ లక్ష్మీపతి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే సినిమా అన్ని చోట్ల రిలీజ్ అయిన చోట్ల ప్రతి చోటు పాజిటివ్ వర్క్ వచ్చింది. అలాగే ఫస్ట్ హాఫ్ బాగుంది, దానికంటే సెకండ్ హాఫ్ ఇంకా బాగుందని చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. ఇక్కడ రాయలసీమ నుండి వస్తున్నాయి, ఆంధ్ర నుండి, తెలంగాణ నుండి, అలాగే బెంగళూరులో కూడా సినిమా రిలీజ్ అయింది. అక్కడ నుంచి వెళ్ళి అలాగే యూఎస్ఏలో అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా అంటే చిన్న సినిమాగా స్టార్ట్ చేసి ఇంత పెద్ద ఎత్తున అన్ని రూట్లలో అన్ని కేంద్రాలలో పబ్లిసిటీకి కానీ ఖర్చుకు వెనకాడకుండా మా లక్ష్మీపతి గారు బాగా చేసినందుకు, అలాగే ముఖ్యంగా ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కూడా అన్నిటికీ ఈయన సారు అందరితోటి మాట్లాడి మీరు ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు, అన్ని థియేటర్లలో బాగా సక్సెస్ చేయండి సార్ అని అందరికీ డిస్ట్రిబ్యూటర్స్కి, ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్ సురేష్ వారికి, అలాగే ఇక్కడ పేపర్ సత్యనారాయణ గారు, ఇక్కడ అందరూ ఏ వాళ్ళ పని వాళ్ళు బాగా చేశారు. అందుకే సినిమా సక్సెస్ఫుల్గా రన్నింగ్ అవుతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉంది. అలాగే కెమెరామెన్, ఈ సినిమాకి కెమెరామెన్ కూడా అన్ని అంటే మేము ఎలా అనుకున్న సీన్ బాగా చేశారు. సంగీతం గట్టికచలం గారు, మాటలు, కథ మంచి కథ అందించడం వల్లనే ఇవాళ సక్సెస్ మీట్ పెట్టుకోవడం జరుగుతుంది. దీనికి హీరోని హీరోయిన్స్ ఇద్దరు వాళ్ళు కూడా బాగా చేసిండ్రు. ఎక్కడ కానీ నెగిటివ్ థాట్స్ లేదు, సినిమా బాగుంది అనేది వస్తుంది కానీ ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా బాగా చేసినాం. ఈ సినిమాను ఇంకా మీరు ఆదరించి మంచిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇది సెలబ్రేషన్ చేయడానికి ఈ రేపు అంటే ఫస్ట్ ట్రైలర్ మాకు బాలకృష్ణ గారు చేశారు, నందమూరి బాలకృష్ణ గారు. రేపు ఆయన బర్త్డే సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. ఈ ట్రైలర్ అడగంగానే ఆయన ఒప్పుకొని బాలకృష్ణ గారు చేసినందుకు ఆయన కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ మా థ్యాంక్స్ అండి. సో మా మూవీ ఐక్యూ సక్సెస్ఫుల్గా మేము June 2 రిలీజ్ చేసుకున్నాము. అలాగే థియేటర్స్లోకి తీసుకెళ్ళాము. ఆడియన్స్ నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. సో మా సినిమాకి ఎంతో కష్టపడి మాకు ఒక వెన్నెంటుగా ఉండి మా బాలకృష్ణ గారు ట్రైలర్ లాంచ్ చేయడం వల్ల మా సినిమాకు ఒక హైప్ వచ్చిందండి. సో బాలకృష్ణ గారు చేయబడిన తర్వాత ఈ సినిమా దిశ అన్నీ మారిపోయాయి. మా సినిమాకి వర్క్ చేసిన మా కెమెరామ్యాన్ గారు సురేందర్ రెడ్డి సార్ కానీ, గట్కాచలం సార్ కానీ, డైరెక్టర్ గారు కానీ అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇది ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే, సో ఇది నా ఫస్ట్ సినిమా అండి. సో ఇంత బాగా సినిమా వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఫస్ట్ అంటే ఈ సినిమాకు ముందు ఎలా ఉంటుంది అసలు ఇండస్ట్రీ అంటే మనకి బ్యాక్గ్రౌండ్ ఉండాలి, అది ఉండాలని చాలా మంది చెప్తూ ఉంటారు. అంటే ఫస్ట్ టైం నేను సత్యానంద్ గారి ట్రైనింగ్ తీసుకున్నప్పుడు కూడా ఇంత రెస్పాన్స్ వచ్చి ఇంతమంది పెద్దలు మాకు సపోర్ట్ చేస్తారని ఏ రోజు మేము కల్లో కూడా అనుకోలేదు. సో అంటే అంతా మేము అనుకున్న దానికంటే చాలా ఎక్కువ ఇచ్చాడు మాకు దేవుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ లైక్ సినిమాలోకి రావాలంటే యంగ్స్టర్స్కి చాలా భయం ఉంటుంది. అంటే వస్తే మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, అసలు మన సినిమా థియేటర్ దాకా వెళ్ళగలదా లేదా, వెళ్తే మరి జనాలు వస్తారా రారా, ఇవన్నీ ఉంటాయి. దానికి మెయిన్గా ప్రొడ్యూసర్ అనే వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉండాలండి. సో మా బాబాయ్ నాకు బ్యాక్గ్రౌండ్గా నిలబడారు. సో మా బాబాయ్ ఉండగా ఈ సినిమా హ్యాపీగా ఎక్కడ ఆపుకోకుండా ఎక్కడ స్మూత్గా వెళ్ళిపోయి మంచిగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అమెరికాలో కానీ, దుబాయ్లో కానీ, అలా చాలా చోట్ల కర్ణాటక కానీ అన్ని ఇక్కడ మంచి నెంబర్ ఆఫ్ థియేటర్స్లో రిలీజ్ చేశారు. సో చాలా వచ్చింది ఈ సినిమా నుంచి, చాలా నేర్చుకున్నాము. ఇంత మంచి ఫస్ట్ లాంచ్ వస్తుందని నేను ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదు. సో దీనికి ప్రత్యేకంగా నేను మా బాబాయ్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆయన లేకపోతే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. అసలు ఫస్ట్ స్టెప్కి నేను ఇప్పుడు వేసిన ఫస్ట్ స్టెప్లో తోడున్నాడు కాబట్టి మా బాబాయ్కి ఎప్పుడు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. సో ఇలానే మీ జనాలు కూడా ఆదరించాలని, మీకు సినిమా నచ్చాలని కోరుకుంటూ ఇంకా దీన్ని ఓటీటీలోకి కూడా తీసుకొని వస్తారు. మీ అందరూ థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో కూడా చూడండి. మీ ఫీడ్బ్యాక్ మాకు ఇవ్వండి, మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రసన్న కుమార్ గారికి కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ అందరికీ. హలో అండి, నా పేరు సమీర్ అండి. ఈ సినిమాలో విలన్గా క్యారెక్టర్స్ యాంటీ గెస్ట్గా అజయ్ క్యారెక్టరేషన్ అనమాట. దీనికి నన్ను సపోర్ట్ చేసి డైరెక్టర్ గారికి, జేఎల్బీ సార్కి, ప్రొడ్యూసర్ గారికి, అలాగే గట్కచలం గారికి చాలా థ్యాంక్ యూ అండి. ఇక్కడికి వచ్చిన ప్రసన్న కుమార్ గారికి చాలా థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. సో సినిమా చాలా బాగా వచ్చిందండి, నా క్యారెక్టర్ చాలా బాగా వచ్చిందని అందరూ చెప్తున్నారు. సో
థ్యాంక్ యూ అండి. కొన్ని కోట్ల మంది గుండెల్లో శివసింహంగా నిలిచిపోయిన మా బాలయ్య గారికి రేపు జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ వేదికలు అలంకరించిన పెద్దలందరికీ చెప్తున్నా, అన్నా అని ఎవరున్నా నేనున్నా అని అన్న మా ప్రసన్న కుమార్ అన్న, నిర్మాతలకు కానీ సినిమా ఇండస్ట్రీలో ఏ ప్రాబ్లం వచ్చినా నేనున్నా అని చెప్పే మా ప్రసన్న కుమార్ గారికి, ఈ సినిమా బాలయ్య గారికి మంచి 3 పిల్లర్స్, ఒకటి ప్రొడ్యూసర్ నా చిన్ననాటి స్నేహితుడు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీశాడు, 2 డైరెక్టర్ జేఎల్బి శ్రీనివాస్ గారు అందంగా తెరకెక్కించారు, 3 మా కెమెరామెన్ సురేందర్ రెడ్డి గారు అద్భుతంగా తీశారు. మా నిర్మాత ఒకటే చెప్పాడు, నాకు పొలిటికల్ కెరీర్ ఉంది, సినిమా నాకు డబ్బు కాదు ముఖ్యము, మంచి పేరు రావాలన్నాడు. చాలా మంది సినిమాలు తీస్తుంటారు, ఇప్పుడు భూత్ సినిమాలు కూడా కొన్ని కోట్లు కలెక్ట్ చేసి అట్లా కాదు, నాకు ఇస్తే ఒక మంచి సినిమా కావాలి, ఎవరు చూసినా అది అవార్డు బేస్డ్ అనాలి అన్నట్టే స్టూడెంట్స్ కి బాగా కనెక్ట్ అయ్యి మంచి విజయవంతమైన ట్రాక్టర్ నిర్మిస్తోంది. సో మా ప్రొడ్యూసర్ కళ నెరవేరింది, మంచి టాక్ వచ్చింది. ఇప్పుడు త్వరలో దీన్ని చూడని మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో కూడా చూసి ఈ సినిమాను ఆదరిస్తారని. మెయిన్ ఈ సినిమాలో సమీర్ దత్త చాలా యాంటీగా చేశారు, హీరో పాజిటివ్గా ఉండి నెగిటివ్ అవుతాడు. సాయి ఆయన 2 సమీర్ దత్త పాజిటివ్గా ఉండి నెగిటివ్ అవుతాడు, అది కొత్త ట్విస్ట్. ఎట్లా సినిమా రిలీజ్ అయింది కాబట్టి మీకు ఆ సస్పెన్స్ చెప్పేశాను. ఈ సినిమాలో సస్పెన్స్ బాగుంది, ఎండింగ్ లో క్యూరియాసిటీ ఉంది, అందుకే సెకండ్ హాఫ్ చాలా బాగుందని బయటకు వస్తున్నారు. సో ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం చెప్తూ మరోసారి జై బాలయ్య, బాలయ్యకి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. సినిమాలు చేస్తూనే ఉన్నాను, రిలీజ్ అవుతూనే ఉన్నాయి. దాంట్లో ఈ ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అనేది అందరూ కొత్త వాళ్ళతో ఒక ప్రయోగాత్మకంగా జేఎల్వి గారు స్టార్ట్ చేశారు. ప్రయోగం అనగానే ఫస్ట్ సురేందర్ రెడ్డి గుర్తుకొస్తాడు, ఎటువంటి సినిమాని హ్యాండిల్ చేయగలదు. అలాగే ఈ సినిమాని చాలా కష్టపడి పనిచేశారు. కొత్త వాళ్ళనే కాకుండా కొత్త వాళ్ళు కూడా చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు. సినిమా చేయడం ఎవరైనా చేస్తారు, అది వేరే విషయం. సినిమాని రిలీజ్ చేయగలిగేవాడే ప్రొడ్యూసర్. ఎంత బాగా రిలీజ్ చేస్తే అంత మంచి ప్రొడ్యూసర్గా మార్కెట్లో ఉంటారు ఆయన. లక్ష్మీపతి గారు పెద్ద ప్రొడ్యూసర్ లాగా ఈ సినిమాని అద్భుతంగా రిలీజ్ చేశారు, అందరికీ దగ్గరగా చేశారు. ఒక సినిమా చేసినప్పుడు చేసిన ప్రతి ఒక్కరికి ఎంతో కొంత అంటే ఎంతో సాక్రిఫైస్ చేస్తాం. సినిమా చేసినప్పుడు రాత్రులు పగలు కష్టపడతాం, నిద్ర ఉండదు. ఆ కష్టానికి ప్రతిఫలం సినిమా ప్రాపర్గా రిలీజ్ అయ్యి జనాలకు చేరినప్పుడే. అలా చాలా సినిమాలు అంటే 100కి 80 సినిమాలు అలా నోచుకో. పెద్ద సినిమాలు వదిలేస్తే చిన్న సినిమాలు నోచుకో, ఏదో వెళ్ళిపోతాయి, రిలీజ్ అవుతాయి, సీక్రెట్ రిలీజ్ అవుతాయి, 2 సినిమాలు రిలీజ్ అవుతాయి, 2 థియేటర్ రిలీజ్ అవుతాయి. అక్కడ రిలీజే కాని సినిమాలు ఉంటాయి. అలా కాకుండా ఒక సినిమా నిలబెట్టడానికి ప్రయత్నం చేసిన లక్ష్మీపతి గారికి నా ధన్యవాదాలండి. థ్యాంక్స్. ఈ సినిమాకి నాకు రచనా సహకారం ఫస్ట్ నాకు హెల్ప్ చేసిన మా గురుజీ పేరూరి గట్టికాచలం గారికి ఎప్పుడు రుణపడి ఉంటాను. అండ్ అలాగే మా డైరెక్టర్ జేఎల్బి గారు కాన్సెప్ట్ చెప్పినప్పుడే ఒక కొత్త న్యూ కాన్సెప్ట్ ఎంచుకున్నారు. అది కూడా ఒక బ్రెయిన్ని మాఫియా అంటే ఒక అమ్మాయి బ్రెయిన్ ఎలాగా దొంగలిస్తారు ఏంటి అనేది కొత్త కాన్సెప్ట్. అది ఇప్పటివరకు మన దాంట్లో రాలేదు. దాన్ని ప్రొడ్యూసర్ గారు యాక్సెప్ట్ చేసి దాన్ని ఇంకా ముందుకు తీసుకుని ప్రాజెక్ట్ని ఇంత పెద్ద సక్సెస్ చేయడం అనేది అతనికే సాధ్యం. ఇంకో విషయం ఏంటంటే ఆయన కూడా ఒక టెక్నీషియన్ లాగా రాత్రి పోయి కష్టపడ్డారు. మార్నింగ్ షూటింగ్ 6 o'clockకి 7 o'clockకి లేదంటే 8 o'clockకి ఏదో షాట్ చేస్తారు, కానీ మార్నింగ్ 5 o'clockకి అతను ఉంటారు మా దగ్గర, మా ముందే అతను ఉంటారు. అంత డెడికేషన్ అతనికి, ఈ సినిమా అంటే ప్యాషన్ కూడా. ఇంకా ఇలాగా డైరెక్టర్ యొక్క విజన్ని మా డిఓపి గారు ఫోటోగ్రఫీ చేశారు, అందుకే అతన్ని ఇంటెలిజెంట్ డిఓపి అంటారు. ఎందుకంటే అతను ప్రతి ఒక్క ఫ్రేము మనకన్నా చాలా ముందుగా అడ్వాన్స్గా ఆలోచించి బాగా తీస్తారు అతను. ఎందుకంటే అతని గురించి చెప్పక్కర్లేదు, అతను ఆల్రెడీ ఈజ్ ప్రూవ్డ్. ఇంకా ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. ఇలాగా మా హీరో సాయి చరణ్ ఇందులో చాలా అద్భుతంగా చేశారు. ఫస్ట్ సినిమా అయినా సరే 2-3 సినిమాలు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక యాక్టర్లా చేశారు. అలాగే మా సమీర్ దత్త ఈజ్ వండర్ఫుల్ యాక్టర్ ఇన్ దిస్ ఫిలిం. అంటే ఒక నెగిటివ్ షేడ్ రోల్ని తన యొక్క విజన్ నుంచి చాలా కూల్గా ఉంచి లాస్ట్లో రివీల్ చేయడం అనేది తను ఎక్సలెంట్గా చేశాడు పెర్ఫార్మెన్స్ అందులోనూ. అలాగే హీరోయిన్ పల్లవి గారు అండ్ రిమైనింగ్ వాళ్ళ ఆర్టిస్టులు కూడా చాలా బాగా వర్క్ చేశారు. సుమన్ గారు, బెనర్జీ గారు, సత్యప్రకాశ్ గారు, గీతా సింగ్, సూర్య అందరూ. ఇలా ప్రతి ఒక్కరు ఈచ్ పర్సన్ వాళ్ళ క్యారెక్టర్ని జస్టిఫై చేశారు. ఇంకేం చెప్పను, ఇంతకు మించి ఏం చెప్పలేను. థ్యాంక్ యూ. పవర్ ఆఫ్ స్టూడెంట్ ఐక్యూ చిత్ర ఘన విజయం సాధించిన శుభ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మా అన్నయ్య
లక్ష్మీపతి అన్నయ్యకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ సినిమాకి చాలా ప్రత్యేకత ఉంది. సినిమాకు ముందు నందమూరి బాలకృష్ణ గారి ఆశీస్సులతో మొదలై సినిమా రిలీజ్ అయిన పుట్టినరోజు కానుకగా సక్సెస్ మీట్ సెలబ్రేట్ చేయడం అంటే అది బాలకృష్ణ గారి చేతుల ద్వారా ఏ కార్యక్రమం జరిగినా అంతా శుభం జరుగుతుంది. అలాగే ఈ చిత్రం పవర్ ఆఫ్ ఐక్యూ తర్వాత కూడా మా లక్ష్మీపతి అన్న ఎన్నో మంచి చిత్రాలు తీయాలి. భవిష్యత్తులో ఇంతకంటే అత్యుత్తమ స్థానంలో సినిమా రంగంలో, రాజకీయ రంగంలో, అలాగే ఎప్పుడు రాజకీయ రంగంలో మన అనంతపురం జిల్లాలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. అలాగే చిత్ర పరిశ్రమలో కూడా నెంబర్ 1 పొజిషన్ రావాలి. ఈ హీరోగా మా బ్రదర్ సాయి గారు మా అనంతపురం జిల్లాలో, మా అనంతపురంలో ఒక హీరోగా వచ్చాడు. అలాగే ఆయన కూడా మరింత ముందుకు వెళ్ళాలి ఇతర యూనిట్. అంతకంటే ముందు ఇంకా చెప్పాల్సిన విషయాలు ఏంటంటే గట్కాచలం గారు మన బాలయ్య బాబు గారితో శ్రీమన్నారాయణ చిత్రానికి అద్భుతమైన డైలాగ్స్ అందించినారు. అలాగే సురేందర్ రెడ్డి అన్న నాకు చాలా ఏళ్ళ నుంచి నాకు చాలా ఆత్మీయులు. అన్న కెమెరామ్యాన్ అంటే ఇక్కడ అద్భుతమైన విజువల్స్. తర్వాత జిఎల్ శ్రీనివాస్ అన్న అందుగతంలో ఆయన చేసిన అన్ని మంచి సినిమాలు చాలా బాగా అద్భుతంగా చేశారు. తర్వాత మా తుమ్మల ప్రసన్న కుమార్ అన్న ఏంటంటే ప్రతి ఒక్కరికి తన వాళ్ళగా భావిస్తూ ఎవరు ఏ కార్యక్రమం చేస్తున్నా వాళ్ళకి సలహాలు ఇస్తూ వాళ్ళకి ఏదన్నా సమస్య ఉన్నా కూడా తీరుస్తూ చిత్ర పరిశ్రమలో ఇలా కొత్తగా వచ్చే నిర్మాతలు కానివ్వచ్చు, చిన్న చిత్రాలకు సమస్యలు ఏదన్నా ఉన్నా ఏ విషయాలైనా కావచ్చు క్షుణ్ణంగా వాళ్ళందరితో సహకరించి ఓపికగా చిత్ర పరిశ్రమకు ఒక రకంగా కొత్త వాళ్ళందరికీ కూడా ఆయన ఒక మార్గదర్శిగా నిలబడి అండగా నిలబడి చేస్తున్నారు. నిజంగా మాకు మేము కూడా ఎన్నోసార్లు చాలా విషయాలు తుమ్మల ప్రసన్న కుమార్ అంటే సలహాలు తీసుకునే వాళ్ళం. అలాగా అలా మంచి వ్యక్తి ఈరోజు ముఖ్య అతిథిగా రావడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. నందమూరి కుటుంబ సభ్యుడికి వాళ్ళ బంధువు ఆత్మీయులు అందరికీ అందుబాటులో ఉన్నాయి ఈరోజు. అంతకంటే ముందు ఐక్యూ బ్యానర్ సక్సెస్ బ్యానర్లో మా బాలయ్య బాబు గారు అక్కడ ఉంటూ ఒక ఇంత పెద్ద వేదికలో బాలయ్య బాబు గారు పుట్టినరోజు వేడుకలు జరుపుతూ ఇంత బాగా సక్సెస్ సెలబ్రేట్ చేస్తున్నారు. రాజకీయ రంగంలో మరింత ముందుకు దూసుకు ఎలా అయితే వెళ్తారో చిత్ర రంగంలో కూడా లక్ష్మీపతి అన్న మంచి చిత్రాలు తీయాలి. అలాగే ఇక్కడ మన దివాకర్ గారు కూడా ఇప్పుడే చూశాను, ఆయన కూడా స్క్రిప్ట్ అలాగే కొరియోగ్రాఫర్ గారు రెండిట్లో ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అట్లా ప్రతి ఒక్కరు కూడా ఇలా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇందాక బర్త్డే సందర్భంగా నిన్ననే బాలయ్య బాబు కోసం ఒక స్పెషల్ సాంగ్ని జై బాలయ్య అనే నినాదం ప్రపంచవ్యాప్తంగా వినపడుతుంది. ఆ జై బాలయ్య నినాదం వెనుక ఎంతమంది ఆత్మీయులు ఉన్నారు, ఆయన ఎంత కష్టం ఉంది, ఆయన ఎలాంటి వ్యక్తిత్వం ఉంది అని బేస్ చేసుకొని గ్లోబల్ లయన్ బాలయ్య బాబు కోసం ఒక పాటను కూడా విడుదల చేశాం. అది కూడా ఈ రోజు పుట్టినరోజు కానుక. ఇవన్నీ సెలబ్రేషన్స్ అంటే బర్త్డే సెలబ్రేషన్స్ లో ఐక్యూ కూడా సక్సెస్ సెలబ్రేషన్ చేస్తున్నందుకు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. రాజేశ్వర్ గారు సమర్పించు ఐక్యూ సినిమా అంటే ఇవాళ ఒక చిన్న సినిమా రిలీజ్ అవ్వటం ఎంత కష్టమో, రిలీజ్ అయిన తర్వాత అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలు అలాగే పక్కన కర్ణాటక విజయవంతంగా నడుస్తూ 2వ వారం కూడా నడుస్తుంది. ఆ నడిచేదానికి సక్సెస్ మీట్ పెట్టారంటే ఇవాళ చాలా ఆనందించదగ్గ విషయం. సో దీంతో పాటు రేపు బాలకృష్ణ గారి పుట్టినరోజు సెలబ్రేషన్ కూడా ఇక్కడ కేక్ కట్ చేశారు. చేసిన దాంట్లో ఏంటంటే ఒక స్టార్ హీరో అయినా కూడా ఆయన వచ్చి ఒక చిన్న సినిమా టీజర్ లాంచ్ చేసి ప్రమోషన్ ఆయన ఇచ్చేశారు. ఆయన మంచి మనసుకి రేపు ఆయన పుట్టినరోజు దానికి కేక్ కట్ చేస్తూ ఉంటున్నారు. అసలు ప్రతి చిన్న సినిమాకి ఈ స్టార్ హీరోలు వచ్చి టీజర్ లాంచ్ అనో లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనో వీళ్ళు వచ్చి ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రతి ఒక్క హీరో అనుకోండి, డైరెక్టర్ అనుకోండి, ఒక చిరంజీవి గారు పుట్టారంటే ఒక ప్రాణం ఖరీదు చిన్న సినిమా నుంచినే పుట్టారు ఆయన. బాలకృష్ణ గారు తాతమ్మ కథ నుంచి పుట్టారు. ఇవాళ రాజమౌళి గారు స్టూడెంట్ నెంబర్ 1 నుంచి పుట్టారు. ప్రతి ఒక్కళ్ళు ఇవాళ స్టార్లు అయిన ప్రతి ఒక్కళ్ళు అట్లా డైరెక్టర్లు అనుకోవచ్చు, టెక్నీషియన్స్ అనుకోవచ్చు, హీరోలు అనుకోవచ్చు, చిన్న సినిమా నుంచి స్టార్ట్ అయ్యి ఇవాళ చాలా స్టార్లు ఎదిగినప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చాం ఏంటి, మనకి ఆ చిన్న సినిమా ఇంత చేసినప్పుడు ఆ చిన్న సినిమాని మనం ప్రోత్సహించాల్సిన బాధ్యత మన మీద ఉంది అని గుర్తెరగాల్సిన బాధ్యత ఉంది. సో ఆ బాధ్యతలో ఇవాళ బాలకృష్ణ గారు చేసిన దానికి వాళ్ళు సక్సెస్ మీట్ పెట్టుకుని బర్త్డే కూడా పెట్టుకుని చేస్తున్నారు. ఇది ప్రతి స్టార్ హీరో, ప్రతి స్టార్ డైరెక్టర్ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది.
ఒకప్పుడు ఇవాళ స్టార్ డైరెక్టర్ చాలా మంది ఉంటే, అంటే ఒకప్పుడు రాఘవేంద్రరావు కానీ దాసనారాయణ కానీ స్టార్ డైరెక్టర్లు అందరూ ఒక చిన్న సినిమా చేస్తూ ఒక పెద్ద సినిమా చేసేవారు. దాసనారాయణ మనుషులంతా ఒకటే, అట్లా సినిమా చూసుకుంటే సర్దార్ బాబారాయుడు కానీ పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ కూడా నీడ లాంటి చిన్న సినిమా చేసేవారు. రాఘవేంద్రరావు చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ కూడా ఆయన ఆమెకథ లాంటి చిన్న సినిమాలు చేశారు. అలా ఈ స్టార్ డైరెక్టర్లు అందరూ కూడా చిన్న సినిమాలు చేయాల్సిన బాధ్యత ఉంది. చిన్న సినిమా వస్తేనే న్యూ ఆర్టిస్టులు కానీ, న్యూ టెక్నీషియన్స్ కానీ, న్యూ టాలెంట్ కానీ వస్తారు. సో దానికి ఇండస్ట్రీ పరంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఐక్యూ సక్సెస్ మీట్కి వస్తే హీరో బ్రహ్మాండంగా చేశారని చెప్తున్నారు, అలాగే ఆయన బ్రహ్మాండంగా చేశారు. ఇక మా జిఎల్బి శ్రీనివాస్ గురించి చెప్పక్కర్లా, ఆయన డైరెక్టర్గా ఆల్రెడీ ప్రూవ్ డైరెక్టర్, డెఫినెట్గా అద్భుతంగా చేస్తాడు. చాలా సాఫ్ట్గా ఉంటాడు, చేసేది మాత్రం చాలా గొప్పగా చేస్తాడు. ఇక మా గట్టికాచలం గారు అయితే ఆయన ఇలా మా జిఎల్బి శ్రీనివాస్ ఒక అర్జున్ లాగా అయితే ఆయన కృష్ణుడు లాగా రథసారథి లాగా ముందుకు నడిపిస్తాడు. ప్లస్ స్టోరీ, డైలాగ్స్, మ్యూజిక్ ఆయన ఇచ్చారంటున్నారు. ఇక సురేందర్ రెడ్డి గారు అద్భుతంగా తెరకెక్కిస్తారు, దాంట్లో డౌట్ లేదు. సో దివాకర్ గారు తను కో డైరెక్టర్గా బ్రహ్మాండం చేశారు. ఇక అనంతపురం జగన్ నిన్నొచ్చి, అంటే జనరల్గా ఫ్యాన్స్ అని అంటే ఒక ఫ్యాను కొట్టుకుంటామో, గొడవలు పడతామో, లేకపోతే నీ హీరో అట్ట నా హీరో అట్ట ఇలా పిచ్చి పిచ్చిగా ఉన్నాయి వినేవాళ్ళం. కానీ ఇవాళ కొత్తగా చూస్తే ఫ్యాన్స్ అంటే ఒక సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఫ్యాన్స్ అంటే హీరోకి సంబంధించిన ప్రాపర్ ప్రమోషను, హీరోకి సంబంధించిన వ్యవహారాలు చూస్తాం. నిన్న ఆయన ఒక అద్భుతమైన పాట చేసి, ఆ పాట పుట్టినరోజు కానుక, అలాగే ఎన్టీ రామారావు 100వ జయంతి సందర్భంగా పాట చేసి దాన్ని విజువల్స్ చేసి దానికి ఒక అద్భుతమైన ఈవెంట్ లాగా చేశాడు. దాంట్లో పి గోపాల్ గారు కానీ, గోపిచంద్ మల్లేని కానీ, అనిల్ రావిపూడి గారు కానీ అందరినీ తీసుకొచ్చి, అది ఒక రకంగా చెప్పాలంటే అనంతపురం జగన్ తన పర్సనల్ రిలేషన్లో ఇంతమందిని తేగలిగాడు అంటే అది జగన్ ఒక ఫ్యాన్గా ఆయన సేవా కార్యక్రమాలు ఆయన చేసేది. నేను ఇంకోటి కూడా చెప్పాడు నిన్న, గోపిచంద్ మల్లేని గారు అక్కడ ఎవరో షూటింగ్ చేయాలంటే కొంచెం షూటింగ్ రేపు పలానా ప్లేస్ అని అంటే కుదరదేమో అంటారేమో అనుకుంటే, జగన్ చెప్పగానే ఎమ్మటే మొత్తం కొండంతో వేసి బ్రహ్మాండంగా ఇచ్చాడండి, అంత గొప్ప ఫ్యాన్ అండి అని చెప్పారు. సో అలాంటి ఫ్యాన్ ఆయన వచ్చి ఈ ఐక్యూకి ఆశీర్వదించడం. ఇక లక్ష్మీపతి గారు ప్రొడ్యూసర్గా ఆయన ఏది దీనికి తక్కువ చేయకుండా ఏది కావాలంటే అది ప్రొవైడ్ చేస్తూ చేశారు. సో ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ నందమూరి తారకరత్న గారు ఆయన శివైక్యం చెందకపోతే లక్ష్మీపతి గారు ఆయనతో అనంతపురంలో సినిమా స్టార్ట్ చేసి సినిమా రన్నింగ్లో ఉంది. సో లక్ష్మీపతి గారు ప్రొడ్యూసర్గా, నందమూరి తారకరత్న గారు హీరోగా సినిమా ఉండేది గట్టికాచలం గారు. ఇదే కాకుండా ఆయన మన లోకేష్ గారు కుప్పంలో పాదయాత్ర స్టార్ట్ చేస్తే యువగళం రోజున, మొట్టమొదటి రోజున దానిని ఆశీర్వదించి ఆయన శివైక్యం చెందారు. అంటే ఇవాళ యువగళం అనేది ఒక అద్భుతమైన సక్సెస్ సాధిస్తూ అసలు కడపలో కూడా అడుగు పెడితే అది కడప లేకపోతే తెలుగుదేశం కంచు కోట అనేటట్టుగా అంత జనం రావటానికి ఆ పైనున్న నందమూరి తారక రామారావు ఆశీస్సులు, పైకిన్న నందమూరి తారకరత్న గారి విషస్తో ఆయన శివైక్యం చెందింది కారణంగా చెప్పొచ్చు ఇవాళ. సో అలాంటి నందమూరి తారకరత్న గారితో లక్ష్మీపతి గారు మళ్ళీ ఇంకో సినిమా ఈ పాటికి దాదాపు 90% సినిమా అయిపోయింది. సో అలాంటి ప్రొడ్యూసర్ కంటిన్యూ ఒక సినిమా రిలీజ్ అవ్వకుండానే ఇంకో సినిమా చేసే రేంజ్లో లక్ష్మీపతి గారు ఉండటం, ఇవాళ ఇదవటం, ప్లస్ 100% నందమూరి తారకరత్న గారి ఆశీస్సులు కూడా ఈ ఐక్యూకుండా ఉంటాయి. ఇంకొకసారి చెప్తున్నా, నందమూరి బాలకృష్ణ గారు స్టార్ హీరో అయినా దీనికి వచ్చి టీజర్ లాంచ్కి వచ్చారు కాబట్టి ప్రతి స్టార్ హీరో ప్రతి చిన్న సినిమాకి వచ్చి ఆశీర్వదించండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎలా వచ్చారు అనేది మీరు మరిచిపోతే మీ తల్లిదండ్రులు మర్చిపోయినంత వాళ్ళు అవుతారు. మీరు గుర్తిగా వ్యవహరించండి. అది స్టార్ డైరెక్టర్ నేను అందరికీ చెప్తున్నాను. సో ఇలాంటి మంచి మనసున్న నందమూరి బాలకృష్ణ గారికి వాళ్ళ ఇదంతా చేయటం అనేది డెఫినెట్గా ఆయన మనసుకి, ఆయన దీనికి జోహార్లు. ప్లస్ ఆయన ఓ పక్కన ఇక్కడ స్టార్ హీరోగా కొనసాగుతూ, అటు బసవతారకం హాస్పిటల్లో అక్కడ సేవా కార్యక్రమాలు చేస్తూ, అటు హిందూపురం శాసనసభ్యుడిగా అక్కడ ఇచ్చేస్తూ, ఇంకోటి ఏంటి నందమూరి తారకరత్న గారు చనిపోక శివైక్యం చెందక ముందు రోజు అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో మెయిన్ విలన్గా కన్ఫర్మ్ అయ్యి, దీని తర్వాత ఇంకోటి సర్పంచ్ అనే సినిమా దాదాపు ప్లస్ ఓ పాన్ ఇండియా సినిమాలో కూడా ఆయన కన్ఫర్మ్ అయ్యారు. అంటే 10 సినిమాలు చేసే రేంజ్లో ఆయన శివైక్యం చెందారు. ఆయన ఆశీస్సులు ఆ పార్టీకి ఉంటే డెఫినెట్గా ఆ పార్టీ తిరిగి పునర్వైభవం సాధించడానికి నందమూరి తారకరత్న గారి ఆశీస్సులు పనికొస్తాయి. థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమానికి మేము పిలవంగానే విచ్చేసినటువంటి ప్రసన్న కుమార్ అన్న గారికి,
మరియు బాలకృష్ణ గారు అంటే సెకండ్లలో ప్రాణాలు ఇచ్చకన్నా రెడీ ఉన్న మన జగన్ గారికి మరియు మా ఐక్యూలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఐక్యూ మూవీ ఫస్ట్ స్టోరీ విన్నాం, చాలా అద్భుతంగా ఉందనే ఉద్దేశంతో ప్రొడ్యూసర్ కోసము ట్రై చేశాం. ఇది వద్దు, మళ్ళీ ఈ స్టోరీ వేరే వాళ్ళకు పోకోకుండా మా అబ్బాయి ట్రైనింగ్ అయ్యాడు, మా అన్న కొడుకు సాయి చరణ్ అనే ఉద్దేశంతో నేనే ఒక స్టెప్ ముందుకేసి ఈ సినిమాని స్టార్ట్ చేయడం, స్టోరీ కూడా చాలా బాగుందనే ఉద్దేశంతోనే నేను ముందుకు వచ్చాను. ఇది నా మొదటి మూవీ. దీంట్లో మొత్తం షూటింగ్లో కూడా మాకు అందరూ కూడా బాగా అభిమానించారు, అందరూ కూడా చాకచక్యంగా కూడా చేశారు. హీరో సాయి చరణ్, హీరోయిన్ పల్లవి, ఫ్రాన్సీ, మరి ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా అద్భుతంగా చేశారు. ఇంకా చెప్పాలంటే ఈరోజు సినిమా థియేటర్లలో ఆడుతోంది మూవీ అంటే దానికి ప్రాణం మొత్తం అంతా మన ఫోటోగ్రాఫర్ గారు, డిఓపి గారు, సురేంద్ర రెడ్డి గారు చాలా అద్భుతంగా చేశారు. కావాలంటే దాన్ని సరిగా లేకపోయినా కూడా వర్షం వస్తున్నా, ఎక్కడున్నా లైటింగ్ ఉన్నా, ఏమన్నా కూడా ఆయన ఎక్స్పీరియన్స్తో ఈ సినిమాను ఒక ఊపుకు తీసుకొచ్చాడు. ఇది సినిమా పరిస్థితి. ముఖ్యంగా మాకు నందమూరి బాలకృష్ణ గారు మా అనంతపురం జిల్లాలో హిందూపురం ఎమ్మెల్యే, ఆయనతో మాకు పరిచయాలు ఉన్నాయి. అంతేకాకుండా మేము అన్న ఈరోజు ఒక సినిమా తీస్తున్నాను, నాకు 2వ తారీఖున రిలీజ్ ఉంది, మాకు ఎలాగైనా మీ చేతుల మీద మాకు ట్రైలర్ చేస్తే బాగుంటుందంటే తీసుకొచ్చారు. వచ్చారంటే సెకండ్లో చేసి 45 నిమిషాలు అంత పెద్ద స్టార్ హీరోతో మేమంతా మా స్టాఫ్ అంతా కలుసుకుని 45 నిమిషాలు ఆయనతో జోకులు వేసుకుంటా మాతో కాలం గడిపినందుకు బాలకృష్ణ గారికి పేరు, ఆయనకు మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఆయన ఎన్నంటే ఉంటాం మేము. మాకు చాలా హెల్ప్ చేశాడు. ఆయన ఎప్పుడైతే ట్రైలర్ తీశారో 28వ తారీఖున మహానాడులో అందరూ మేము అక్కడ కలిసాము. ఎందుకంటే వేరే చోటు పోయి బాలకృష్ణ గారికి టైం వేస్ట్ చేసుకోకుండా అక్కడికి వస్తారు కాబట్టి మేము అక్కడే ట్రైలర్లు చేసినప్పటి నుంచి 28 అంటే ఇంకా 5 రోజులు ఉంది. ఆ 5 రోజుల్లో ఈ సినిమాకి ఒక హైప్ రావడం కారణం ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గారే అని నేను సగౌరవంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మా కష్టం ఉంది, కానీ ఆయన ఒక లక్కీ హ్యాండ్. ఆ లక్కీ హ్యాండ్తో నేను ఈరోజు సినిమాని ముందుకు తీసుకెళ్తున్నాను. అంతేకాకుండా ముందు నుంచి కూడా నా వెన్నంటే ఉండి ఒక అన్న నాకు గంటా శ్రీనివాసరావు గారు కూడా ప్రతి ప్రోగ్రాం కూడా వచ్చి దీన్ని స్టార్టింగ్ నుంచి కూడా ఆయన ఆదరించారు. ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా మేము 2వ తారీఖున రిలీజ్ చేసాం. ప్రజలందరూ కూడా దీన్ని ఆదరిస్తున్నారు. ఇన్ని రోజులన్నా కంటిన్యూషన్ చేసుకుని పోతాం. ఆంధ్రాలో, తర్వాత వచ్చేసి 2 రాష్ట్రాల్లోనూ, కర్ణాటకలో, మన అమెరికాలో ఇప్పుడు రిలీజ్ చేశాం. చాలా అద్భుతంగా రిజల్ట్ వస్తుంది. ఫస్ట్ రోజే మాకు అనంతపూర్కి సుమర్ గారు కూడా సినిమా చూసే పిలవగానే ఆయన వచ్చారు, ఎస్తర్ హీరోయిన్ కూడా వచ్చారు. ఇంట్లో ఫోన్ చేస్తున్నాం ఫస్ట్ సినిమా అయిపోగానే, సార్ మేము కర్ణాటక నుంచి ఫోన్ చేస్తున్నాం సార్, చాలా బాగా వచ్చింది సార్ సినిమా అంటే మాకు చాలా ఆనందమైంది. నాకు కూడా ప్రతి చోటు నుంచి కూడా ఫోన్లు ఇస్తే చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి ఒక మెయిన్ బాలకృష్ణ గారు ఎప్పుడైతే ట్రైలర్ చేశారో ఆయన లక్కీ హ్యాండ్తో ముందుకు వెళ్తుందని నేను దాదాపుగా 99 థియేటర్లు కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణలో 99 థియేటర్లు ఇచ్చాను. 99 ఎందుకంటే లక్కీ నెంబర్ 9 వస్తుందనే దాంతో 99 ఇచ్చాను. కానీ ఇప్పుడు కూడా థియేటర్స్ పెరుగుతున్నాయి. కృష్ణా జిల్లాలో అయితేనేమి, వైజాగ్ కొంత థియేటర్లు ఇది ఆడిస్తూనే ఉన్నారు. మేము ఎక్కడ రిలీజ్ చేసామో అక్కడంతా కూడా నాకు మంచి రిజల్ట్ వస్తుంది. దానికి మన ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల ప్రజలు కూడా రుణపడి ఉంటారని చెప్పేసి మంచి సినిమా మీ ప్రేక్షకులకు, రాష్ట్ర ప్రజలకు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడే కానీ షూటింగ్లో ఎక్కడే కానీ నేను కాంప్రమైజ్ కాలేదు. ఇంతవరకు కూడా ఈ నిమిషం వరకు కూడా నేను కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చినందుకు ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. వారికి కూడా మరీ కూడా నేను రుణపడి ఉంటాను. ఇప్పుడే మన ప్రసన్న కుమార్ గారు చెప్పారు, మన నందమూరి తారక రత్న గారితో కూడా మొత్తం అంతా మూవీ తీసే రెడీ చేసుకుంటే ఆ దేవుడు మాకు ఏదో బ్యాడ్ లక్ వల్ల ఆయన చనిపోవడం ఇప్పుడు కూడా నాకు చాలా బాధగా ఉంది. ఆయన పేరు ఎత్తుకుంటానే నాకు ఏదో తెలియని బాధ వస్తుంది. ఎందుకంటే నాకు పరిచయం తక్కువైనా ఈ సినిమా అది పేరు చెప్పగానే స్టోరీ నేను మా డైరెక్టర్ గారు గడ్గాజన్ గారు చెప్పగానే బాగా విన్నారు. విన్న తర్వాత
నాకు ఏ సినీ పిల్ల చూశాను రోజుకి 2 సార్లు ఫోన్ చేసేవారు, ప్రొడ్యూసర్ గారు ఇలా చేద్దాం అలా చేద్దాం, స్టోరీ విని ఏదంటే మార్పులు చేర్పులు చేసుకుంటూ అట్లా మనిషి నేను ఎక్కడా చూడలేదు. మరి హాస్పిటల్ అడ్మిట్ బెంగళూరు కూడా వెళ్ళాం చూసాం. కానీ బయటకు వస్తాడేమో, వచ్చిన తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు గ్యాప్ ఇచ్చి సినిమాని కంప్లీట్ చేద్దాం అనుకుంటే నా బ్యాడ్ లక్ అది. నేను నందమూరి ఫ్యామిలీతో ఒక సినిమా తీయాలని నాకు ముందు కూడా కాన్సెప్ట్ ఉండింది. అది ఫస్ట్ మా బాబుతోనే స్టార్ట్ చేసాం. అవకాశం ఉంటే మరి ఫ్యామిలీతో ఒకవేళ వీలైతే మన జగన్ ప్రజలకు మనందరూ ఆశీస్సులతో బాలకృష్ణ గారితో నేను ప్రయత్నం చేస్తాను. ఆయన కూడా సినిమా తీసేదానికి అని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.